ఇంకా వెల్ఫేర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు క్యాంపెయిన్లో చెప్తున్నారు, మీరు కూడా చాలా సందర్భాల్లో వాస్తవాన్ని కూడా 2.71 లక్షల కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు ప్రజలకు పంచారు. మీరు చాలామందికి ఆన్సర్ చేసి ఉంటారు, కానీ అగైన్ నాకు అడగాలనిపిస్తుంది. ఈవెన్ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు అక్కడ కేటీఆర్ని వీళ్ళందరినీ కూడా అడిగాను. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం పేరుతో పేద ప్రజలకు వాళ్ళ వెల్ఫేర్ కోసం అని చెప్పి మీరు దోచి వాళ్ళకి పెడుతున్నారు అనేది ఒక చర్చ ఉంది. మీరు ఫేర్గా చెప్పండి, దీని మీద మీ ఒపీనియన్ ఏంటని. ఇది బేసిక్లీ రజనీ, వన్స్ అగైన్ ఇట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్. వన్స్ అగైన్ ఇదొక, ఐ థింక్ ఐ వుడ్ యూస్ అ బిగ్గర్ వర్డ్, ఇట్ ఈస్ అ రెవల్యూషన్. ఇన్ని కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించడమే కాకుండా డీబీటీ పద్ధతిలో వాళ్లకు ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా నేరుగా వారి ఖాతాల్లోకే, నేరుగా వారి చేతికే అర్హతే ప్రమాణంగా ఇక్కడ బటన్ నొక్కడం, నేరుగా వాళ్ళకి వెళ్ళిపోవడం. ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్, ఇటువంటి రెవల్యూషన్ గతంలో ఎప్పుడు జరగల. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఇన్ డూయింగ్ సో ఇస్ ఇది డైరెక్ట్లీ ఇన్ టు దేర్ హ్యాండ్స్. ఆ ప్రతి ఇచ్చేది కూడా ఇట్ ఈస్ నన్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ డోల్స్. ఏదో ఊరికే ఇవ్వడం కాదు. ఇంతకుముందు నేను చెప్పిన ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్. ఒక అమ్మఒడి ఇస్తున్నాము అని అంటే, అమ్మఒడి ఇవ్వకపోతే మన ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ప్రైమరీ జీఆర్ రేషియో అంటే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఇంటూ స్కూల్స్, ప్రైమరీ జీఆర్ రేషియో మనం దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంటుంది. అంటే మన పిల్లలు రేపొద్దున వీళ్ళ బ్రతుకులు మారాలి అని అంటే ది ఓన్లీ వెపన్ వాట్ వీ కెన్ గివ్ దెమ్ ఈజ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ కన్నా ఇవ్వలేకపోతే 15 ఏళ్ళ తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రం ఇదే పరిస్థితిలోనే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం ఎదగాలి అని అంటే మన పిల్లల్లో ఉన్న టాలెంట్ ఎదగాలి. అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితేనే జరుగుతుంది. సో క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మన పెట్టుబడి అమంగ్స్ట్ సో మెనీ థింగ్స్. అమ్మఒడిస్ ఆల్సో తల్లులను ప్రోత్సహిస్తుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు 62% ఉపాధి అవకాశాలు వచ్చేది వ్యవసాయం మీద. 50% రైతులు లెస్ దెన్ 50%, 50% ఆఫ్ ది రైతులు లెస్ దెన్ ½ హెక్టార్, 70% రైతులు లెస్ దెన్ 1 హెక్టార్. వీళ్లకు ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ కూడా అంతంత మాత్రమే. పెట్టుబడి కోసం 2 రూపాయలకు 3 రూపాయలకు వడ్డీలు తీయాల్సిందే. వీళ్ళకి 13,500 అనేది ఒక పర్పస్, రైతు భరోసా కింద. 80% ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ 80% ఆఫ్ ది క్రాప్స్. అట్లీస్ట్ అన్న జరిగితే గ్రోత్ అనేది ఉంటుంది. ఇళ్ళలో పెట్టే ప్రతి రూపాయి ఇట్ కమ్స్ బ్యాక్ యాజ్ గ్రోత్. చేయూత కన్సిస్టెంట్గా సేమ్ పర్సన్ వి హ్యాండ్ హోల్డింగ్ ఒకటే కాదు, ఇన్స్టిట్యూషన్ బ్యాంక్స్తో లోన్లు ఇప్పించడం, మల్టీనేషనల్ కంపెనీస్తో టైఅప్ ఇప్పించడం, ఐటీసీ, రిలయన్స్, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వాళ్ళకు బిజినెస్ ఆపర్చునిటీస్ చూపించడం, వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటట్టుగా వాళ్ళకు తోడుగా ఉండడం, సేమ్ పర్సన్కు చేయడం వల్ల వాళ్ళు ఈ డబ్బులు పెట్టుబడిగా మార్చి ఏదో ఒక వ్యాపారం చేస్తూ వాళ్ళంతో ఇంతో సంపాదించుకుంటూ దే కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పర్పస్. None of these things you can say that they are not contributing any. ఆసరా, ఒకవేళ ఆసరా లేకపోతే 18% ఎగబాకిన ఓవర్ డ్యూసు, ఎన్పిఏసు, సి గ్రేడు, డి గ్రేడు సంఘాల కింద కన్వర్ట్ అయిపోయిన సంఘాలన్నీ ఆల్మోస్ట్ 1,000,000 మంది అక్కచెల్లెమ్మలు.